హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్పెషల్ బోడ కాకరకాయ పులుసు. ప్రాంతాన్ని బట్టి ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా పిలుస్తారు. మా దగ్గర అయితే బోడ కాకరకాయ అంటారు. ఇంకా ఆ కాకరకాయ అని కూడా విన్నాను నేను. ఇది హెల్త్కి చాలా మంచిది. ప్రతిసారి సీజనల్ ఫ్రూట్స్ గురించే మాట్లాడుకుంటాం, కానీ సీజనల్ వెజిటేబుల్స్ గురించి మాట్లాడుకోము. సీజనల్ వెజిటేబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ తినడం. రెసిపీ అయితే అందరికీ తెలిసిందే, చాలా సింపుల్. నార్మల్ కాకరకాయ పులుసు ఎలా చేస్తామో ఇది కూడా అలానే. అందుకే నేను రెసిపీ ఏం చెప్పట్లేదు, వీడియోలో చూడండి. ఓన్లీ హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే మాట్లాడుకుందాం. బోడ కాకరకాయ తినడం వల్ల లివర్కి చాలా మంచిది. మనం తిన్న ఆహారాలలో ఫుడ్ కలర్స్, కెమికల్స్ అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటి డీటాక్స్ చేసే పని లివర్ది. ఇది 3 టైప్స్ ఉంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లలో లివర్ మనం తిన్న కెమికల్స్ అన్నింటినీ డీటాక్స్ చేసి మనల్ని కాపాడుతుంది. ఈ డీటాక్స్ చేయడానికి గ్లూటాథియోనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మనకు అవసరం అవుతుంది. అది ఈ ఆకాకరకాయలో చాలా ఎక్కువగా ఉంటుంది. సీజనల్గా వచ్చే వెజిటేబుల్ కాబట్టి ఏదో ఒకసారి వండుకొని తినడం కాకుండా సీజన్ అంతా రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ అన్నా తినడానికి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. దీన్ని పులుసులానే కాకుండా కాకరకాయ టమాటా వండుకోవచ్చు. ఉత్తిగా బోడ కాకరకాయ ఫ్రై చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో దొరికే ఆ కాకరకాయ ఆర్ బోడ కాకరకాయని రెగ్యులర్గా వండుకొని తిని హెల్త్ బెనిఫిట్స్ని పొందండి. టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ వెజిటేబుల్ నచ్చకుండా ఎవరు ఉండరు, చాలా ఇష్టంగా తినేస్తారు. మా ఇంట్లో కూడా బోడ కాకరకాయ అంటే చాలా ఇష్టం అందరికీ. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కర్రీ లుక్ అయితే చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదా, పులుసు పోయక ముందు. ఇది ఫ్రై చేసుకుంటే ఈ స్టేజ్లోనే ఆపేయాలి గ్యాస్. నేనైతే పులుసు చేస్తున్నాను ఈసారి. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ.